హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం ఫాతిమా. గురువు గారు, గురుగ్రహ మార్పు వల్ల ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ధనస్సు రాశి వాళ్ళకి కొత్త లవర్స్ దొరకడం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సప్తమ గురుడు వస్తున్నాడు. ప్రేమ వివాహాలలో అంటే మనం స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే పెళ్లి కాని పాపం పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏమండి నాకు అసలు లవ్ మ్యారేజ్ ఉందా అని అడుగుతారు. వాళ్ళు జాతకం చూడమన్న వాళ్ళు నాది లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్ చూడండి అంటారు. వాళ్ళు నార్మల్గా చేస్తారుగా. మరి వాళ్ళకే సిగ్గు లేనప్పుడు గురువు గారికి ఎందుకు సిగ్గు? అంటే కామన్ అయిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా కామన్ అయిపోయింది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి అందరికీ కూడా ప్రేమలో సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అసలే ప్రేమలో సూపర్ ఫాస్ట్ ధనుసు రాశి వాళ్ళు. అందువలన వీళ్ళకి చక్కగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో అప్పులు తెచ్చి మేము వ్యాపారం పెట్టామండి అనేటటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారు. దేవుడు వరం ఇచ్చినా సరే పూజారి వరం ఇవ్వలేదు అనే చందాన వీళ్ళకి నడిచింది ఇంతవరకు. సో గురుగ్రహ మార్పు వల్ల డైరెక్ట్ దేవుడే వచ్చేసి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుల రూపంలో వచ్చేసి హెల్ప్ చేస్తాడు. ఆ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. దానివల్ల పనులు డిలే అవుతాయి. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక పని ట్రై చేశాడు, ఒకసారి అవ్వలేదు అనుకో వదిలేస్తారు చాలామంది. అవ్వలేదు ఇంకెందుకని. అట్లా చేయకూడదు. 1కి 4 సార్లు ప్రయత్నించాలి. ద సేమ్ షుడ్ బి రిపీటెడ్. ఆ విధంగా చేసినప్పుడు గ్రాండ్ సక్సెస్ వస్తుంది. అలెగ్జాండర్ 17 టైమ్స్ యుద్ధం చేసి ఓడిపోయి 18th టైం గెలుస్తాడు, ప్రపంచ విజేత అయ్యాడు. అంటే ఇది ఒక ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే రైతులు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏమంటే నోటి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయండి, మాకు వ్యాపారాలన్నీ కూడా జరగట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ఏంటంటే వాళ్ళకి వ్యాపారాలు బాగా జరుగుతాయి. ఒక టీమ్ లీడర్ ఉన్నాడు రియల్ ఎస్టేట్లో, నా శిష్యుడు. వాడు గురుగారు నాకు వారాహి మంత్రాన్ని ఇవ్వండి లేకపోతే ప్రత్యంగర మంత్రాన్ని ఇవ్వండి అన్నాడు. వెరీ గుడ్ పర్సన్ అనమాట అతను. ఇచ్చాను, బ్రహ్మాండంగా జపం చేసుకునేవాడు. జాగ్రత్త చేసుకోరా బాబు, కానీ డివేట్ అయిపోతావు నువ్వు చూసుకో అన్నాను. ఇంకో గురువుని పట్టుకున్నాడు, ఇంకోడెవడో మెడిటేషన్ అన్నాడు. అసలైన జగద్గురువులను వదిలేసి బుడ్డ వాళ్ళందరినీ పట్టుకుంటుంటే మనం ఏమంటాం, వదిలేసాం. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పబోయేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పక్కన పెట్టేసరి జాగ్రత్తగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకరా, అక్రమ సంబంధాలు ఏర్పడిపోతాయంటే వీడు కెలుక్కొని మరి ఈ యొక్క వ్యవహారాలన్నీ పెట్టుకొని అనుకోకుండా నాకు ఏర్పడిపోయినాయండి అని చెప్పుకున్నాడు. బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయం ఏంటి, ఇప్పుడు ఇంట్లో గొడవలు స్టార్ట్ అయింది. అంటే ఏంటి, అర్ధాష్టమ శని. అలాగే రాహు ఏం చేస్తాడు, 3వ ఇంట్లో ఉంటే మెస్మరైజింగ్ పవర్ పెరిగిపోద్ది. సో ఈ విధంగా అతని యొక్క టాకింగ్ పవర్ వల్ల కానీ ఇది కానీ తన సొంత భార్యనే నమ్మించలేకపోతున్నాడు కదా అప్పుడు. సో దిస్ ఇస్ హౌ ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ప్రాక్టికల్గా జరిగేది. అందువల్ల వీళ్ళు ఇలాంటి గొడవలకు వెళ్లకుండా భగవద్ధ్యానం చేసుకోవడం. భగవద్ధ్యానం అంటే ముసలోళ్ళు చేసుకోవాలి కదా అనుకుంటారు. భగవద్ధ్యానం చేస్తేనే తప్ప వీడికి ఈ పని ముందుకెళ్ళదు, ఏ పని కూడా. ఆ గాడ్ కాదు, ఆ గాడ్లో కూడా ఇప్పుడు 2025 గాడ్లు ఏంటనుకుంటున్నావు, అంతా కూడా అప్పుడు దేవుడు అంటే ఏంటి, అప్పట్లో ఏదో దేవుడు దండం పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు పనులు కావాలంటే దేవుడు కూడా కమర్షియల్ అయిపోయాడు, చేంజ్ అయిపోయాడు. ఎవల్యూషన్ మనుషులకే కాదు, గ్రహాల్లాగే దేవుడు కూడా ఎవల్యూషన్. బిజినెస్ మ్యాన్ అయిపోయాడు, వెంకటేశ్వర స్వామి అయిపోయాడు. కమాన్ నీకెంత నాకెంత, కమాన్ షేర్ ఎంత, తిరుపతి బాలాజీ. అందుకే ఆయన ఆపద మొక్కలు వాడు అంటారు. సో ధనుసు రాశి వాళ్ళు రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదించేస్తారమ్మా. కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అన్ని, కొత్త వస్తువులు, ఖరీదైన వస్తువులన్నీ సంపాదించేస్తారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, 1కి 2 అయిపోతాయి అనమాట. వాళ్ళు ఎలా అసలు ధనుసు రాశి వాళ్ళకి పని ఇంకా పైలాప్ వచ్చేసి అసలే గురుగారు మాది బాగాలేదండి అని సంవత్సరం నుంచి బుర్రలు తింటున్నటువంటి ధనుసు రాశి వారంతా కూడా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు చెప్తాడు చూడు, జెండా పాతేంగే పార్టీ కరేంగే అని. ఆ విధంగా వీళ్ళంతా కూడా పార్టీగా
చేసుకుంటారమ్మా. అంతా చాలా బాగుందన్నమాట. అన్ని వర్గాల వారికి ధనుసు రాశికి తిరుగులేదు. కానీ మీరు చెప్పినట్టు ఈ రాశి వారిలో కొంచెం మైండ్ సెట్ కరెక్ట్‌గా లేదు కదా! చెప్పింది కూడా వాళ్ళు వినకుండా అందులోనే వెళ్ళడం ఏదో అలా అయిపోయిందని అంటున్నారు. సో, అలాంటి వాళ్ళకి గ్రహస్థితి బావుండాలి అంటే ఈ రాశి వారు ఏం చేస్తే పరిష్కారాలు బావుంటాయి? లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. హ్మ్. లవ్‌లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు శత్రువుల కింద కనబడతారు. హ్మ్. అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి వాళ్ళు భర్తలే శత్రువుల కింద కనబడతారు. భార్యలే శత్రువుల కింద కనబడతారు. ఇంక వాళ్ళకి ఏం చెప్తాం? కాబట్టి రెమెడీ చేసుకోవాలా. ఏంటంటే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. హ్మ్. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి. హ్మ్. అండ్ చక్కగా మనకి రావి చెట్టుని చూసుకోవాలా, బకెట్ నీళ్లు పోసుకోవాలా. వేసి ఓం రాహవే నమః, ఓం శనైశ్చరాయ నమః, ఓం రాహవే నమః, ఓం శనైశ్చరాయ నమః అంటే జపం కనుక చేసుకుంటూ ప్రదక్షిణం చేస్తే బ్రహ్మాండం కలిసి వస్తుందమ్మా.